ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ 21. వివేక్ దగ్గర నుంచి తప్పించుకున్న సత్య లలిత వాణితో కలిసి వివేక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ ముగ్గురు లలిత వాణి సత్య మూడు వైపుల నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. వివేక్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వివేక్ గుర్తుకు రావటం మొదలవుతుంది. సత్య ఒక అడుగు ముందుకు వేసి, ఇందుకేనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది? నీ కష్టంలో సుఖంలో తోడుంటానన్నావు. నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు అన్నావు. ఎవరూ వద్దన్నావు. 4 ఏళ్ల ప్రేమ ఇంతేనా? చిన్న గాలివానకి మన బంధం తెగిపోతుందని నేను కలలో కూడా ఊహించలేదు వివేక్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఈజీగా ఎలా విడిపోతారు వివేక్? తప్పు ఉంటే సరి చేసుకోవాలి. ఒకరి తప్పొప్పులు మరొకరు సరిదిద్దుతూ కాపురాన్ని ఆనందంగా కొనసాగించాలి. ప్రేమించుకున్నప్పుడు తెలీదా ఈ మనిషితో నేను జీవితకాలం ఉండగలనా లేదా అనేది? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పెద్దలు చేసిన పెళ్లిళ్ళు కూడా ఇలాగే ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వివేక్. ఈ మాత్రం దానికి ప్రేమించటం ఎందుకు? ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేయటం ఎందుకు? పెళ్ళి 2 ఏళ్ళు పూర్తయ్యక ముందే నన్ను వదిలేశావు. నీకు నా శరీరమే ముఖ్యం వివేక్, నా మనసు కాదు. పిచ్చిదాన్ని. ఈ విషయం తెలియక నువ్వు నా ప్రపంచం అనుకున్నాను. నీకోసం వెర్రిదానిలా ఎక్కడెక్కడో వెతికాను. చంటి పిల్లని గుండెల మీద వేసుకొని నువ్వు అక్కడ ఉంటావేమో ఇక్కడ ఉంటావేమో అని వెతుకుతూనే ఉన్నాను. బయట కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు. ఆశగా వాళ్ళు నా వైపు చూసే చూపులకి చచ్చిపోవాలనిపించేది. కానీ మన ఇద్దరి ప్రేమకి గుర్తుగా నందినిని నువ్వు నాకు వదిలి వెళ్ళావు కదా, ఆ బంధం నన్ను ఆపస్తూ ఉండేది. ఉద్యోగానికి కూడా వెళ్ళే పరిస్థితి కాదు. ఆకలితో నందిని ఏడ్చి ఏడుపు చూసి తట్టుకోలేకపోయాను. ఇంకా నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, ఏం సాధించాలి అని నందినిని తీసుకొని చనిపోవడానికి వెళ్ళే సమయంలో అక్కడ మీ అన్నయ్య గారు కనిపించారు. నన్ను సొంత చెల్లిలా అక్కున చేర్చుకున్నారు. ఈ దేవుడు వల్లే ఇంకా నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. మీకు నేనున్నానంటూ నందినిని తానే నాన్నలా అబద్ధం చెప్పి అప్పుడప్పుడు మమ్మల్ని చూసి వెళ్తుండేవాడు. నీతో పాటు నాకు నా బిడ్డకి కూడా జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటి మంచి మనిషికి నువ్వు తమ్ముడు అని అంటే నేను నమ్మలేకపోతున్నాను. అతని మంచితనం నీకు కొంతైనా వచ్చుంటే బాగుండేది. చివరిగా ఒక్క మాట వివేక్, నా పరిస్థితి నీకు వస్తే నేను మాత్రం నీలా నా దారి నేను చూసుకునేదాన్ని కాదు అని అంటుంది. సత్య మాటలు విన్న వివేక్ మనసు పశ్చాత్తాపంతో కృంగిపోయింది. నన్ను నమ్మి వచ్చిన సత్యని నన్ను ఇంత బాధ పెట్టానా అని బోరున ఏడుస్తూ సత్య కాళ్ళపై పడి సత్యని క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించు సత్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. ప్రేమ అనేది శరీరాలతో కాదు మనసులతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని మర్చిపోయాను సత్య, నన్ను క్షమించు అని కాలు పట్టుకున్నాడు. సత్య కోపంగా క్షమాపణ అది ఒక్కటే చెప్పి నీ తప్పులన్నీ చుట్టేద్దామనుకుంటున్నావు. అది ఇప్పటికీ జరగని పని. నీకు నేను అవసరం లేదు అని వెళ్ళిపోయావు చూడు. ఆ రోజే నా మనసు ముక్కలైపోయింది. నీపై ప్రేమ చావక నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు ఏడ్చేదాన్ని. నా శరీరానికి ఇచ్చిన విలువ నా మనసుకు ఇవ్వలేదే అని బాధపడేదాన్ని. నీ కోసం ఎందుకు వెతికానో తెలుసా వివేక్? నా కూతురికి నిన్ను చూపించడం కోసం. నా కూతురు నీలా ఏ మగాడి చేతిలో మోసపోకూడదని. నీ తండ్రి ఓ మోసగాడు, నన్ను మోసం చేశాడు అని చూపించడం కోసం నిన్ను వెతికాను. ఇన్నాళ్ళకి నువ్వు నాకు కనిపించావు అని శేఖర్ వైపు చూపిస్తుంది సత్య. శేఖర్ బయట నిలబడ్డ ఉన్న నందినిని తీసుకొని వచ్చి సత్య ముందు నిలబెట్టాడు. సత్య వివేక్ వైపు చూపిస్తూ, ఇతనే నందిని మీ నాన్న అని వివేక్ని నందినికి పరిచయం చేస్తుంది. నందిని అయోమయంగా, అదేంటమ్మా మా నాన్న ఇతను కదా అని శేఖర్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. సత్య నందినికి సమాధానం చెప్తూ, అతను మీ పెద్దనాన్నమ్మ, ఇతనే మీ నాన్న అని వివేక్ వైపు చూపిస్తూ, మీ నాన్నకి మనం వద్దటమ్మా, అందుకే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని నందినితో అంటుంది. నందిని నీళ్లు నిండిన కళ్ళతో, ఎందుకు నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని వివేక్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. నీకు నేనంటే ఇష్టం లేదా అని అంటుంది. సత్య మాటలతో సగం చచ్చిపోయిన వివేక్ నందిని అడిగిన ప్రశ్నకి పూర్తిగా చచ్చిపోయాడు. సత్య వివేక్ వైపు చూసి గర్వంగా నవ్వుతూ, నందిని వెళ్ళిపోదాం అని నందిని చెయ్యి పట్టుకొని ముందుకు కదులుతుంది. లలిత వెంటనే సత్య చెయ్యి పట్టుకొని ఆగు సత్య, ఆవేశపడకు. పాప కోసమైనా ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. వద్దు అని అనుకొని వెళ్ళిపోవడం సులువే, కానీ మళ్ళీ ఆ బంధం కలుపుకోవడానికి చాలా ప్రయాసపడాలి అని అంటుంది. సత్య తన ఆత్మాభిమానంతో, వద్దు లలిత గారు, నన్ను వద్దు అని అనుకొని వెళ్ళిపోయిన మనిషితో నేను జీవితమంతా కలిసి బ్రతకలేను.
తనకి నచ్చిన వాళ్లతో తనని బ్రతకనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. విడాకుల మీద కూడా నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. ఇంతలో వాణి మాట్లాడుతూ, ఆగు సత్య, ఒకవేళ నువ్వు నా కోసం అయితే ఆలోచించడం లేదు కదా. ఇంత తెలిసిన తర్వాత నేను వివేక్తో కలిసి ఉంటాను అని అనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది. నా మనసు అందుకే ఒప్పుకోదు అని తన కోసం, తన మనస్తత్వాన్ని కోసం వానికి చెప్తుంది. సత్య చిరునవ్వుతో, లేదు వాణి, నా జీవితం కోసమే మాట్లాడాను. అతను ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు అని సమాధానం చెప్తూ శేఖర్ దగ్గరికి వచ్చి, మీరు నాకు చాలా సహాయపడ్డారు, ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, మీకు కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాణి వివేక్ దగ్గరికి వచ్చి, మీకు ముందే పెళ్ళయిందన్న విషయం నాకు తెలియదు, నేను మీతో కలిసి ఉండలేను అని చెప్పి వాణి లలితతో కలిసి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. లలిత, వాణి, శేఖర్ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వివేక్ ఒంటరిగా వాడై బోరున ఏడుస్తూ అక్కడ మిగిలిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. జరిగినవన్నీ మర్చిపోయి ఎవరి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. లలిత తాను అనుకున్నట్టే తన ప్లే స్కూల్ని మంచి స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది. కష్టపడి అన్నట్టు తన కష్టానికి తగినట్టు ప్రతిఫలం అందుకుంది. ఒక మంచి స్కూల్ స్థాపించే అంత స్థాయికి చేరుకుంది. తను కోరుకున్నట్టే సొంత గుర్తింపులు తెచ్చుకుంది. ఓర్పుతో తన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ తేలికగా పరిష్కరించుకుంటూ తన జీవితాన్ని తానే గెలుచుకుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా, బాధలు ఉన్నాయని భయపడకుండా ప్రతి మనిషి తనకి వచ్చిన సమస్యల్ని ఓర్పుతో తానే పరిష్కరించుకోవాలి. అంతే. ఈ కథ ఇంతటితో ముగిసింది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.